హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చెప్పాను కదా నిన్న ఈరోజు కూడా వీడియో చేస్తానని చెప్పి పడుకుంటే ఎంతకీ నిద్ర రావట్లేదు. సరే అని చెప్పి అలా ఒక రౌండ్ వేద్దామని మేడ మీదకి వచ్చాను. ఇదో మా మేడ ఇది. మేడ మీదకి వచ్చి అలా రౌండ్లు వేస్తున్నాను. నిద్ర రావట్లేదు ఎంతకీ అని చెప్పేసి దానివల్ల ఇదో ఇది ఉంది కదా, మా ఇంటి ఆపోజిట్లో ఉంటుంది వాటర్ ట్యాంకు. దాని ఏజ్ ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ పైన అయితే ఉంటుంది, గ్యారంటీగా 50 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఇంకా వచ్చేటప్పుడే చిన్న మేకప్ వేసుకొని వచ్చాను. అమ్మ శ్రీశైలం మెసేజ్లు పెట్టట్లేదు, అసలు మెసేజ్లు పెట్టట్లేదు, రిప్లై లేదు. అలా చూసి 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 నీ గురించే చూస్తున్నాను, ఎప్పుడు పెడతావని. మరి మనమేమో చోటకే నాయుడు కాదు, లేకపోతే శ్యామ్కే నాయుడు కాదు, రసూల్ ఎల్లూరు కాదు. వీడియోలు అవి తీయడం కెమెరా సరిగ్గా రావట్లేదు. 2 రోజులు అలవాటు అయితే కానీ మనకి వ్యాపారం అర్థం అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. ఈ బడేలీలు అందరూ బాగానే నేర్చుకుని బాగానే పెట్టారు, కానీ మనకైతే వీడియో తీయడం రావట్లేదు సరిగ్గా. చేస్తాను, నిదానంగా అలవాటు చేసుకుని వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను నేను కూడా. ఇదో మేడ మీద ఉన్నాను, ఆల్రెడీ పైన స్లాబ్ వేసి ఉంటుంది. ఏది ఇంకా ఫిబ్రవరి వచ్చినా సరే ఎండలు అంత పెరగలేదు. యాక్చువల్గా విజయవాడలో ఈ పాటి సురుసురులు ఆడిపోతూ ఉండాలి. లక్కీగా ఏంటంటే ఇంకా ఎండలు స్టార్ట్ అవ్వలేదు. బై గాడ్స్ గ్రేస్ ఇంకా పొద్దున 8 అయినా సరే మంచు పడుతుంది. అలాగా ఎండలు కూడా అంత గట్టిగా పెరగలేదు. దానివల్ల ఇంకా మేడ మీదకి వచ్చి షికారులు వేస్తున్నాను అనమాట. పొద్దున అంతా అలా తిరుగుతున్నాను అటు ఇటు ఊరికే. ఊర్లో చూద్దాం ఏమేమి మార్పులు వచ్చాయి ఏంటని. అన్ని మార్పులు వచ్చాయి కానీ నేనే మారలేదు, నేనే అలా ఉండిపోయాను. అలాగే ఇంకా నిన్నే మా మమ్మీ నేను కలిపి గులాబీ మొక్కలు పెట్టాం. గులాబీ మొక్కలు ఆరెంజ్ అండ్ పింక్ కుండీల్లో పెట్టాం. ఇదొకటి మా ఇంటి ఆపోజిట్లో ఉంటుంది లైబ్రరీ. దాని ఏజ్ ఇప్పుడు 61లో కట్టారు, 1961లో దాన్ని పెట్టారు. ఇప్పుడు ఒక 63 ఇయర్స్ ఎంత ఉంటుంది, 63 ఇయర్స్ అయితే పక్కాగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారు? సండే ఈరోజు మటన్ కూర హ్యాపీగా తిన్నాను. మొహం స్ట్రైట్గా కనబట్టలేదు నాది, అటు ఇటు తిరిగిపోతుంది. ఏంటబ్బా, ఎటు పెడితే మొహం బాగా కనబడద్దో అర్థం అవ్వట్లేదు. ఇలా పెట్టాలా? ఇలా పెడితే ఓకే ఓకే ఓకే. కళ్ళేమో అటుపక్క తిరిగిపోతున్నాయి, మొహమేమో ఇటుపక్క తిరిగిపోతుంది. మటన్ కర్రీ తిన్నాను పొద్దున. ఫిష్ హౌస్ ఇద్దామని చూసాం కానీ రాలేదు, దొరకలేదు. అదే రాగండ్లో ఏంటంటే అవి బాగు చప్పగా ఉంటాయి, ముళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పి తీసుకోలేదు. మటన్ కర్రీ వేసుకొని హ్యాపీగా తినేసి పడుకుందాం అనుకుంటే నైట్ నిద్ర రావట్లేదు మళ్ళీ అని చెప్పి పడుకోలేదు ఈరోజు. రేపు మార్నింగ్ వెళ్తున్నాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి ఈ దీపాలు వెలుగుతాయో ఎలాగో అని చెప్పేసి ఒకసారి చెకప్ చేయించుకొని వచ్చి, అందరికేమోని చెవులో పూలు ఉంటే మనకేమో కళ్ళల్లో పూలు వచ్చి డాక్టర్ గారు అర్జెంటుగా ఒక పువ్వుని తీసేయమంటున్నారు. సీరియస్ అయిపోయిందంట బాగా. దానివల్ల రేపు వెళ్ళి చెకప్ చేయించుకుని ఉంచాలా తీసేయాలా అనేది రేపు చెక్ చేసి చెప్తారు. దానివల్ల ఒక 10 డేస్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ఉంటాను. 10 డేస్ తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యాక హైదరాబాద్ వస్తాను. చూస్తాను మరి వీడియోస్ పెట్టడానికి అవుద్దో లేదు. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం రేపు ఒకసారి అలా పొలాలు చీలగట్లంటే వెళ్ళి 2-3 వీడియోలు పెడతాను మంచివి. ఇదో మన అవతారం ఎలా ఉంది ఇక్కడ. టాన్ 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 టాన్. ఓకేనా అమ్మ? శ్రీశైలం కంపల్సరీ రిప్లై ఇవ్వు. నీ రిప్లై గురించి చూస్తున్నాను, నువ్వేమో ఇవ్వట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఎలా ఉన్నానా ఏంటని కూడా పట్టించుకోవట్లేదు. మర్చిపోకుండా కంపల్సరీ రిప్లై ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే వర్స్, బాయ్ బాయ్ బాయ్. హ్యాపీగా తిను, టైంకి తిను. నువ్వు తినేది ఎంత కూర్చుని తింటావు, ఇంత మంచిగా తిను, మంచిగా ఉండు. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వర్స్. మళ్ళీ రేపు వీడియో తీస్తాను, కంపల్సరీ పెడతాను. వాయిస్ బాగా స్లో వస్తుంది అనుకుంటా. కోల్డ్ కఫ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల గట్టిగా మాట్లాడినా ఓహో అని దగ్గు వస్తుంది కాబట్టి స్లోగా మాట్లాడుతున్నాను. ఓకే వర్స్, బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్.